సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బన్నీవాసు పిఎస్కు వెళ్లారు. తన లీగల్ టీంతో కలిసి అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ 20 ప్రశ్నలతో చిక్కడపల్లి పోలీసులు విచారిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరొక పక్కన ఈ అంశం రాజకీయ దుమారాన్ని కూడా రేపుతున్న నేపథ్యంలో డీకే అరుణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పుష్ప 2 సినిమా రిలీజ్కి సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ని రిమాండ్ విధించినటువంటి కోర్టు కొన్ని ఆంక్షల మధ్య ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే మరోసారి ఇవాళ పోలీసులు ఎదుట హాజరు కావాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదంతా కూడా రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీల మధ్య ఒక తీవ్రమైనటువంటి దుమారంగా మారినటువంటి అంశంగా చెప్పొచ్చు. దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ బీజేపీ నేత ఎంపీ డీకే అరుణ గారు మనతో పాటు. చెప్పండి మేడం, మరోసారి ఇవాళ అల్లు అర్జున్కి నోటీస్ ఇచ్చారు పోలీసులు, పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా. కాసేపటి క్రితం మరి కాసేపట్లో ఆయన పిఎస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎట్లా చూడవచ్చు? ఇదంతా అంటే ఒక రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. ఒక సినిమా నటుడిని వేదికగా మొత్తం పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఏంటంటే తమ ప్రభుత్వ వైఫల్యాలు, ఒక సంవత్సరం అయిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఒక సంవత్సరం తర్వాత కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు. సో ప్రజల యొక్క దృష్టిని తాము ఇచ్చినటువంటి హామీలపై నుంచి పక్కకు మరల్చడానికి ఏదో ఒక విషయాన్ని ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి గారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే పని చేసేటోళ్ళు. వారికి మించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇష్యూస్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక చక్కటి నేర్పరితనాన్ని ఈరోజు చూపిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏదో జరిగినటువంటి